జరుగుతుండేటువంటి చర్చ చాలా లాభదాయకంగా ఉన్నాయి. మా అందరికీ అవగాహనకు అవకాశం కలిగించిన వాళ్ళు అయినారు. ఒక సూచన ఏంటి అంటే స్పీకర్స్ పక్కకు వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటే వాళ్ళను మేము కాంటాక్ట్ చేసుకోవడానికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సీక్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇది సమస్యలు మనం ఎన్ని చెప్పుకున్నా అల్టిమేట్గా మనకు తెలంగాణ వస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లేదు. ఏ డిపార్ట్మెంట్ చూసినా ఎక్కడ చూసినా ఏం మాట్లాడినా అదే వివక్ష, అదే డొక్కు బస్సులు అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. అవే డొక్కు బస్సులు, బల్దిపోలు ఉండయి, బస్సులు ఆగాయి, వానల నడవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇది నేను మీతోడు కూడా కోరేది ఏంటంటే ఉద్యోగస్తులు ఏదైతే మీడియాలో ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, రిజర్వేషన్స్ ఉన్నారు, వాళ్ళ ఫోకస్ అయినట్టు మీ ఫోకస్ కావడం లేదు. దయచేసి మీరు చిన్న చిన్న కరపత్రాలు వేయండి, పంచండి, బస్సులకే అతికించండి, మీ సమస్యలు ఇన్ని ఉన్నా కానీ ఎంత ఫోకస్ కావాల్సి ఉండడో అంత ఫోకస్ కావాలి, ఎక్కువ ఫోకస్ కావాలి. న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రావాలి, మీడియాలో డిస్కషన్స్ కావాలి. కనుక మీతోటి నా కోరిక. నేను ఇవన్నీ వింటుంటే నాకు విచిత్రంగా నాకు మన 69 ఉద్యమం అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజా సమితి జనరల్ సెక్రటరీ పోర్సాన్ నరసింహరావు గారు చైర్మన్గా ఉండేది. అప్పుడు తెలంగాణ ప్రజా సమితి జనరల్ సెక్రటరీ. ఇక మధ్యలో చాలామంది వచ్చారు గోనె లాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు సత్యనారాయణరావు గారు ఉన్నారు. ఆయన కూడా గోనెనేమో. సత్యనారాయణరావు గారు 1972లో 71లో ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంతో లాభపడి ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ ఉంటున్నప్పుడు మీరు తెలంగాణ వాళ్ళు ఒక్కసారన్నా ప్రైవేట్గా కూర్చొని భోజనం టైంలో ఏదో ఒక టైంలో మన తెలంగాణ వాళ్ళకి ఇట్లా అవుతా ఉంది కదా అని ఎందుకు మాట్లాడరు? అధికారులు ఉన్నారు, అధికారులు మన మాట వినరు, రాజకీయ నాయకులు కూడా వినరు. కానీ ఒక్కసారన్నా వాళ్ళ చెవులన్నా ఊరుతుంటే ఎందుకంటే నాకు 2 పేర్లు జ్ఞాపకం వచ్చింది. 1969 ఉద్యమంతో లాభపడ్డ వాళ్ళు అప్పుడు పోర్సాన్ నరసింహరావు, ఇప్పుడు సత్యనారాయణరావు గారు చైర్మన్గా ఉన్నారు. మధ్యలో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయినారు. కనుక దీని మీద కూడా మీరు కామెంట్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఎక్కువ ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి సమస్యలు మనకు తెలియని కావు, కానీ వాటిని క్రోడీకరించి ఒక్కరికరి తీసుకొచ్చి ఒక కరపత్రం రూపంలో, ఒక చిన్న బుక్లెట్ రూపంలో అచ్చు వేసి బస్సులో కూర్చున్న వాళ్ళు బస్సుల ప్యాసింజర్స్కి ఇవ్వండి, బస్సులో కూర్చున్న ప్యాసింజర్స్కి ఇవ్వండి. ఆ రకంగా ప్రచారం కనుక జరిగితే చాలా బాగా ఉంటుందని, సమస్యలు అవగాహన పెరుగుతుందని. అవగాహన లేదని కాదు, కానీ పదే చెప్తే తప్ప మనకేమీ అర్థం పెట్టడం లేదు. 60 ఏళ్ళ నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం ఇదే పాట, 60 ఏళ్ళ నుంచి ఇదే పాట మాట్లాడుతున్నాం. అయినా కానీ మన గోసు వాళ్ళకు వినవడం లేదు. ఇంకెంతకాలం పడుతుందో తెలియదు. రేపటి 30th మార్చ్ సక్సెస్ కావాలని చెప్పేసి, దాని ఫలితంగా తెలంగాణ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కలిగించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై తెలంగాణ.